తిరుపతిలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు అసంతృప్తిగా నేతలతో పవన్ భేటీ కానున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి అసెంబ్లీ సీటు కేటాయించారు. అయితే ఆరణి శ్రీనివాసులను మార్చాలంటున్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్తో పవన్ సమావేశం కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, నేడు తిరుపతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఇక ఎప్పుడు పర్యటన స్టార్ట్ అవబోతుంది, అలాగే అక్కడ ఎవరెవరితో భేటీ కానున్నారు? రైట్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నా మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులపై స్పందించి కొనసాగుతూనే ఉంది. అయితే పొత్తులో కొందరు సీట్లు కోల్పోతే ఇతర పార్టీల నుంచి వచ్చే వారి సీట్లు సర్దుబాటు చేయడంలో కూడా సరే అటు తెలుగుదేశం కావచ్చు, అటు జనసేన కావచ్చు తీవ్ర తలనొప్పి పరిస్థితి కూడా. అయితే ఇవాళ మంగళగిరిలో మధ్యాహ్నం పర్యటించి అయితే ఉదయం నుంచి కూడా సరే పిఠాపురంలో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. ఇవాళ మధ్యాహ్నం పైన మంగళగిరి నుంచి రానున్నారు. మంగళగిరిలో కొన్ని కార్యక్రమాలు పాల్గొన్న అనంతరం సాయంత్రం సరిగ్గా 5 గంటల ప్రాంతంలో అయితే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా నేరుగా తిరుపతిలో ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన ఏదైతే అసంతృప్తి నేతలు అంటే జనసేన కావచ్చు, ఏదైతే తెలుగుదేశం సంబంధించిన నేతలతో కూడా ఆయన భేటీ కానున్నారు. అయితే మనం చూసుకున్నట్టే గత కొన్ని రోజులుగా కూడా తిరుపతి అయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చిత్తూరు వైసీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసు తిరుపతి అసెంబ్లీ సీట్లు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి నుంచి కూడా సరే ఆయన పైన తీవ్ర వ్యతిరేకంతో సంబంధించి జనసేన అయితే దాంట్లో కొంతమంది కలుపుకోపోయారు. ఇంకా కొంతమంది నేతలు అయితే ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ లాంటి నేతలు, అదేవిధంగా తిరుపతికి సంబంధించినటువంటి అయితే ఇన్ఛార్జ్ అయితే కిరణ్ రాయ్ లాంటి నేతలు కూడా ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉండడం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఆయనకి ఎలాగైనా సరే అభ్యర్థిని మార్చాలి అంటూ కూడా సరే ఎన్నో సందర్భాల్లో కూడా సరే వాళ్ళు బహిరంగ ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడున్న నేపథ్యంలో వైసీపీ ఇక్కడ సీట్లు గెలుచుకునే అధికంగా సీట్లు గెలుచుకునే సందర్భం ఉన్న నేపథ్యంలో కూడా సరే హుటాహుటిన ఇవాళ పర్యటన ఖరారు చేస్తున్నారు. ఎలాగైనా సరే ఇవాళ తిరుపతి నేతలతో భేటీ అక్కడ పరిణామాలని చట్టదిద్దాలనేది కూడా ఏదైతే అసంతృప్తి ఉన్న నేతలని ఉద్యోగించి వాళ్ళతో విడివిడిగా మాట్లాడుతున్నారు. అంటే ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు థ్యాంక్ యూ గిరినాథ్.